మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. రాష్ట్ర సంక్షేమ శాఖల్లో 2,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందన్న మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల కోసం షూస్, దుస్తులు, ఇతర సామాగ్రి కొనుగోళ్లకు పారదర్శకంగా టెండర్లు నిర్వహించామని, మొత్తం 1,140 కోట్ల రూపాయలు కొనుగోళ్లను స్కాంగా చిత్రీకరించడం తగదన్నారు. దేశవ్యాప్తంగా ఎవరైనా పాల్గొనేలా ఆన్లైన్ టెండర్ విధానాన్ని అమలు చేశామని తెలిపారు. విద్యార్థుల డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచి సంక్షేమాన్ని బలోపేతం చేశామని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై అసహనం ఎందుకని ప్రశ్నించిన ఆయన, 2,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగినట్లు నిరూపిస్తే తాము రాజీనామా చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రజాభవన్ కాడికి ముఖ్యమంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రి కష్టానికి పోతే గేట్ కాడ ఆపి వాపసు పంపించారు. ఆ విధంగా మీ మంత్రులకు, మీ ఉప ముఖ్యమంత్రి, మీ ప్రభుత్వంలో లెక్క చేయకుండా పరిపాలన చేసిన మీరు ప్రజాపాలన మా ప్రభుత్వాన్ని అనడానికి మరి ఈరోజు ఒక మాట మాట్లాడుతున్నారు హరీష్ రావు గారు. ఏదైతే సెంట్రల్ ప్రొక్యూర్ జరిగిందో ఆ సెంట్రల్ ప్రొక్యూర్ సంబంధించిన ఫైల్ మొత్తం మా దగ్గరికి వచ్చింది. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఆ ఫైల్ మీద మేము సంతకం పెట్టాం. బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ప్రభాకర్ అన్న సంతకం పెట్టాం. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో 27 లక్షల మంది విద్యార్థులు గొప్పగా ఉండాలి, ఉన్నతమైన స్థాయిలో వాళ్ళకు షూస్ కానీ, బట్టలు కానీ, వాళ్ళ బుక్స్ కానీ, ఇంకా ఇతర సామాగ్రి ఉండాలని చెప్పి గొప్ప ఆలోచనతో సెంట్రల్ ప్రొక్యూర్ చేస్తే ఆ సెంట్రల్ ప్రొక్యూర్ యొక్క టెండర్ వాల్యూ 600 కోట్ల రూపాయలు, 683 కోట్ల రూపాయలు. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలకు ఇచ్చినటువంటి ఏదైతే నెడిక్యాప్ కానీ, మన చేనేతకు సంబంధించినటువంటి కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి రంగ సంస్థలకు ఇచ్చినాయి 500 కోట్ల రూపాయలు. అంటే మొత్తం 1,142 కోట్ల రూపాయల యొక్క సెంట్రల్ ప్రొక్యూర్ జరిగితే 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని మాట్లాడుతున్నారు. అది నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీ అందరూ మీడియా మిత్రులు సాక్ష్యం. వారి పరిపాలనలో దోసుకోవడం, దాచుకోవడం తప్ప వేరే తెలియదు. పచ్చకామిళ్ళకు ఊరద పచ్చగా నడుపు అందరూ కూడా అదే విధంగా అనుకుంటారు. ఈరోజు పారదర్శకంగా ఒక స్పెషల్ సిఎస్ని వేసేసి సీనియర్ ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో కూడా ఆన్లైన్ ద్వారా దేశంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా టెండర్లు పాల్గొనే విధంగా టెండర్ ప్రక్రియ అమలు చేసి ఆ ఫలాలు అందే విధంగా ఈరోజు వెల్ఫేర్ పిల్లలకు గొప్పగా ఉండే విధంగా ఆలోచన చేసినారు. నిన్నడన్నా మీ ప్రభుత్వంలో మన వెల్ఫేర్ పిల్లలకు డైట్ ఛార్జీలు పెంచుదాం, వాళ్ళ భోజనం ఎట్లా ఉన్నది, అదేవిధంగా మన కాస్మెటిక్ ఛార్జీలు పెంచుదాం, వాళ్ళు ఏ విధంగా చదువుకుంటారని ఎప్పుడైనా ఆలోచన చేసిలా? మీ హయాంలో ఈ జిల్లాకు సంబంధించి 33 జిల్లాలు ఎక్కడైనా ఒక ఎస్సీ గురుకులం కొత్త భవనం ఏర్పాటు చేసినారు. కొత్త భవనం అరే మీరు ఏ రోజు కూడా వెల్ఫేర్ పిల్లల భవిష్యత్తు పట్టించుకోలే, ఎస్సీ పిల్లల భవిష్యత్తు పట్టించుకోలే, బీసీ పిల్లల భవిష్యత్తు పట్టించుకోలే, మైనార్టీ పిల్లల భవిష్యత్తు పట్టించుకోలే, ట్రైబల్ పిల్లల భవిష్యత్తు పట్టించుకోలే. మళ్ళా మా పిల్లల భవిష్యత్తు పట్టించుకోక మా మీద హవయలన ఎస్సీ మంత్రి మీద, బీసీ మంత్రి మీద దొరగారు అవహేళనగా అసహనంగా మాట్లాడు మా మీద. అంటే అంత కళ్ళకు కనబడుతుంది మా ద్వారా. ఎందుకు మా మీద నీ జాలి మా మీద అంత అసహనంగా ఎందుకు మాట్లాడుతాను అంటారు. మాకు తెలియదు ఆ మంత్రిగా మా శాఖలో ఏం జరుగుతుందో. ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన, ఎస్సీ కార్పొరేట్ చైర్మన్గా పనిచేసిన సామాన్య కార్యకర్తలు ఒకటే పార్టీని నమ్ముకున్నా, ఒకటే జెండా నమ్ముకున్నారు. ఏ మంత్రి అయితే వర్తలు ఎందుకు ఆయన ఎందుకు అంత రక్కసు? ఒక విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో కూడా మొత్తం ఆయన ప్రాణపరంగా పెట్టి కొట్టాడు. మా పార్లమెంట్ సభ్యులుగా కొట్టాడి, మార్కెట్ చైర్మన్ చేసి మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్, మా ట్రాన్స్పోర్ట్ ప్రభాకర్ మీద ఎందుకోము, మా మైనార్టీ మా ఆధారం మీద ఎందుకోము, ఎందుకు మా ఎస్సీ బీసీ మైనార్టీ అక్కసు ఎందుకు, అంత కుట్ర ఎందుకు అని అడుగుతున్నాను హరీష్ రావు. నేను అన్నగా నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నా కదా, 2,000 కోట్ల రూపాయల యొక్క స్కామ్ జరిగిందన్న మాట కింద నిరూపిస్తే నేను రాజీనామా పత్రం నేను ఇస్తాను. స్థానికంగా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా అనేక మార్గాల్లో బస్సులు నడిపే కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ బస్సుల సంఖ్య 10,000 సంఖ్య దాటి ఇంకా ముందుకు పోతున్నటువంటి ప్రగతి వైపు చూసుకొని పోతూ ఉన్నాం. మహిళలకు ఉచితంగా ఇవ్వడమే కాక మహిళా సంఘాలను యజమానులుగా చేసి దేశంలో చరిత్రలో మొదటిసారి మహిళా సంఘాల ద్వారా బస్సులను ఆర్టీసీలు నడుపుకొని వాళ్ళకు కిరాయి ఇస్తున్నటువంటి ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ.
భవిష్యత్తులో కూడా ఇంకా మహిళలకు సంబంధించి బస్ స్టాండ్లలో కానీ బస్ స్టేషన్లలో కానీ ఎక్కడ ఇబ్బందులు రాకుండా మౌలిక సదుపాయాలు కలిగజేసే విధంగా చర్యలు తీసుకుంటూ కష్టాల నుంచి ఆపరేషనల్ ప్రాఫిట్కు వస్తూ ఉద్యోగస్తుల పాత బకాయిలను చెల్లిస్తూ కొత్త నియామకాలు చేపడుతూ ఆర్టీసీని అన్ని రంగాల్లో అగ్రభాగాన్ని నిలబెట్టి దేశంలోనే నెంబర్ 1 ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, యావత్ కేబినెట్ మంత్రులందరూ కూడా కలిసి అన్ని రకాల అంశాలను సానుకూలంగా స్పందిస్తూ పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు గుండెకాయ లైఫ్ లైన్ అయినటువంటి ఈ ప్రయాణ సౌకర్యాన్ని కలుగజేస్తూ ఉన్నాం. ఉండేటి బస్సులో వస్తూ ఉంటుంటే మహిళలను అడిగితే ఉదాహరణకు హుస్నాబాద్ నుంచి కరీంనగర్ రావాలంటే 70 రూపాయలు, 50 రూపాయలు బస్ ఛార్జీలు ఉన్నాయి. రాని వాళ్ళు 150 రూపాయలు అయితే ఈ విధంగా వాళ్ళకు జరుగుతున్నటువంటి ఆదా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మా ప్రభుత్వం తీసుకున్న ఉచిత బస్సు ప్రయాణం వల్ల రోజువారీ ఉపాధి పొందేవాళ్ళు, విద్యార్థులు లేదా వయసు పడ్డటువంటి వాళ్ళు తల్లిగారింటికి వెళ్ళాలన్నా, ఆసుపత్రికి వెళ్ళాలన్నా, దేవాలయ మొక్కు తీర్చుకోవాలన్నా ఇలా ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొంతకాలం దీన్ని టీఆర్ఎస్ పార్టీ అవహేళన చేస్తూ మహిళల ప్రయాణం పని లేకుండా చేస్తున్నారని అవహేళన చేసి ఆటో కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేసింది. ఆటో కార్మికుల సంక్షేమం కూడా మా బాధ్యత. వాళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు, వాళ్ళ సంక్షేమం కొరకు కూడా మా కార్యాచరణ ఉంది అనే మాట మనవిస్తూ నిన్న మా రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడు వెంకటస్వామి గారు వచ్చి ఒక విజ్ఞాపన చేసినారు. రేపు 21 నాడు జరిగే నీట్ పరీక్షల్లో గత ఎగ్జామ్లో ప్రశ్నపత్రాలు లీక్ కావడం వల్ల మళ్ళీ పరీక్ష జరుగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ తరఫున ప్రయాణం చేస్తున్నందరికీ హాల్ టికెట్ చూపెడితే ఉచిత ప్రయాణం కలగజేయమని కోరినారు. తప్పకుండా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి సానుకూలంగా ఉన్నారు. అధికారులతో చర్చించి చెప్పి ఆదేశాలు ఇచ్చి అందుకు సంబంధించి సానుకూలంగా స్పందిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నీట్ పరీక్ష నిర్వహించడంలో ఫెయిల్ అయిన కేంద్ర ప్రభుత్వం పడుతున్న ఇబ్బందుల, విద్యార్థుల యొక్క ఇబ్బందులను గమనించి వారికి ఉచిత ప్రయాణం ఆ పరీక్షకు రాయడానికి కలిగించేటువంటి బాధ్యతగా కూడా మా ప్రభుత్వం స్పందిస్తుందంటే ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని అంశాలను అటు విద్య, వైద్యము, ఉపాధి, సంక్షేమము, వ్యవసాయము అన్ని రంగాలను ఇంక్లూజివ్గా గ్రోత్ తీసుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అనే మాటని సందర్భంగా మనం చేస్తాం.